హాయ్ ఫ్రెండ్స్, రొండా బెర్న్ గారు రచించిన ద సీక్రెట్ అనే పుస్తకంలో చాప్టర్ 9లో పార్ట్ 3 మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ద సీక్రెట్ అనే పుస్తకంలో చాప్టర్ 9లో పార్ట్ 3 మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. ద సీక్రెట్ బై రొండా బెర్న్, చాప్టర్ 9 పార్ట్ 3. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకి ఏం చెబుతున్నారంటే, దీనికి హద్దులు ఏమైనా ఉన్నాయా? అసలు లేనే లేవు. మనం హద్దులు లేని ప్రాణులం. మనకు గరిష్ట పరిమితి అనేది లేదు. ఈ భూమి మీద ఉండే ఒక్కొక్క వ్యక్తికి గల సామర్థ్యానికి, ప్రతిభకి, నైపుణ్యానికి, శక్తికి ఎటువంటి హద్దులు లేవు అని చెబుతున్నారు. ఇంకా మనకు చార్లెస్ హానెల్ ఏమని చెబుతున్నారంటే, మనకేం చెబుతున్నారంటే, మీ ఆలోచనల పట్ల జాగరూకత వహించండి అని చెబుతున్నారు. మీ శక్తి గురించి మీకున్న అవగాహనలోనే మీ అసలు శక్తి దాగి ఉంది. దాన్ని మీరు చైతన్యవంతంగా పట్టి ఉంచుకోవటంలోనే మీ శక్తి దాగి ఉంది అని చార్లెస్ హానెల్ మనకు చెబుతున్నారు. మీరు స్వేచ్ఛగా వదిలేస్తే మీ మనసు దానిష్టం వచ్చినట్టు అది తప్పుదారు పట్టిన రైలు బండిలాగా ఎటో వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని గతం గురించిన ఆలోచనల్లోకి తీసుకెళ్తుంది. ఆ తరువాత గతంలో జరిగిన చెడు సంఘటనలను వెంటబెట్టుకొని భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. అప్పుడు ఆ చెడు సంఘటనలు మీ భవిష్యత్తులోకి చొచ్చుకుపోతాయి. ఆ అదుపులేని ఆలోచనలు కూడా ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటాయి. మీరు జాగరూకత వహిస్తే మీరు వర్తమానంలోనే ఉంటారు. మీ ఆలోచనలు ఏమిటో మీకు తెలుస్తుంది. మీ ఆలోచనలు మీ అదుపులో ఉంటాయి. మీ అసలు శక్తి అక్కడే ఉంది. అయితే మీరు ఎక్కువ జాగరూకత ఎలా వహించగలుగుతారు? ఒక పద్ధతి ఆగి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవటం. నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నాను? నాకు ఏమని అనిపిస్తోంది? అలా ప్రశ్నించుకున్న మరుక్షణం మీరు జాగరూకులవుతారు. ఎందుకంటే మీ మనసుని ఈ క్షణంలోకి వెనక్కి మళ్ళించారు. మీకు ఆలోచనలు వచ్చినప్పుడల్లా మనసుని ఇప్పుడు అనే సమయం మీదికి మళ్ళించండి. ప్రతిరోజు కొన్ని వందల సార్లు అలా చేయండి. గుర్తుంచుకోండి, మీ శక్తి గురించి జాగరూకులై ఉండటంలోనే మీ శక్తి దాగి ఉంది అని మనకి చార్లెస్ హానెల్ తెలియచేస్తున్నారు. గుర్తుంచుకోవటాన్ని గుర్తుంచుకోండి అనే ఒక వాక్యంలో మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఈ శక్తి గురించిన అవగాహన సారాన్నంతా చెప్పాడు. ఆ మాటలు నా జీవితానికి ప్రాతిపదికగా మారాయి. గుర్తుంచుకోవటాన్ని గుర్తుంచుకోండి అనే ఒక వాక్యంలో మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఈ శక్తి గురించిన అవగాహన సారాన్నంతా చెప్పాడు. ఆ మాటలు నా జీవితానికి ప్రాతిపదికగా మారాయి. నాకు నేను ఎక్కువ జాగరూకత కలిగేందుకు సాయపడటానికి నేను గుర్తుంచుకోవటాన్ని గుర్తుంచుకుంటాను. నా మనసు ఎప్పుడు నా మాట వినకుండా నాకు నష్టం కలిగించే పని చేస్తూ సరదా తీర్చుకుంటూ ఉంటుందో అప్పుడు నన్ను నెమ్మదిగా కుదిపి మళ్ళీ వర్తమానంలోకి తీసుకురమ్మని ఈ విశ్వానికి చెప్పాను. నా మనసు ఎప్పుడు నా మాట వినకుండా నాకు నష్టం కలిగించే పని చేస్తూ సరదా తీర్చుకుంటూ ఉంటుందో అప్పుడు నన్ను నెమ్మదిగా కుదిపి మళ్ళీ వర్తమానంలోకి తీసుకురమ్మని ఈ విశ్వానికి చెప్పాను. ఆ చిన్న కుదుపుతో నేను దేనికో వెళ్ళి కొట్టుకోవటమో, దేన్నైనా కింద పడేసుకోవటమో, పెద్ద శబ్దమో లేదా ఒక సైరనో, అలారమో
మోగటం జరుగుతుంది. ఇవన్నీ నా మనసు ఇంకెటో వెళ్ళిపోయిందని నాకు సూచిస్తాయి. నేను వెనక్కి వర్తమానంలోకి రావాలని హెచ్చరిస్తాయి. అలాంటి సంకేతాలు కనబడగానే ఆగి నన్ను నేను ఇలా ప్రశ్నించుకుంటాను. నేనేం ఆలోచిస్తున్నాను? నాకెలా అనిపిస్తోంది? నేను జాగరూకుడనై ఉన్నానా? ఇలా అనుకున్న మరుక్షణం నాలో జాగరూకత చోటు చేసుకుంటుంది. మీరు కూడా అలా ప్రశ్నించుకున్న మరుక్షణం జాగరూకులైపోయినట్టే. ఆ శక్తి తాలూకు అసలు రహస్యం ఆ శక్తి గురించి అవగాహన ఉండటమే అని చార్లెస్ హానెల్ మనకు తెలియచేస్తున్నారు. రహస్యం, ద సీక్రెట్. రహస్యం తాలూకు శక్తి గురించి మీరు జాగరూకులై దాన్ని ఉపయోగించడం ప్రారంభించగానే మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరుకుతాయి. రహస్యం తాలూకు శక్తి గురించి మీరు జాగరూకులై దాన్ని ఉపయోగించటం ప్రారంభించగానే మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరుకుతాయి. ఆకర్షణ సిద్ధాంతం గురించి లోతైన అర్థాన్ని మీరు తెలుసుకోవటం మొదలు పెట్టగానే మీరు ప్రశ్నించడం అనే దాన్ని అలవాటు చేసుకోవచ్చు. అలా చేస్తే మీ ఒక్కొక్క ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని దానికోసమే ఉపయోగించటం ప్రారంభించవచ్చు. మీ జీవితంలో దేనికైనా మార్గనిర్దేశాన్ని, జవాబుని కోరుకుంటున్నట్టయితే ప్రశ్నించండి. జవాబు దొరుకుతుందని నమ్మండి. ఆ తరువాత ఈ పుస్తకాన్ని ఎక్కడో ఒక చోట తెరవండి. పుస్తకంలోని ఏ పేజీ తెరుచుకుంటుందో మీకు కావలసిన జవాబు మీకు అక్కడే దొరుకుతుంది. నిజానికి మీ జీవితమంతా ఈ విశ్వం మీకు జవాబులు చెబుతూనే ఉంటుంది. నిజానికి మీ జీవితమంతా ఈ విశ్వం మీకు జవాబులు చెబుతూనే ఉంటుంది. కానీ మీరు జాగరూకత కలిగి ఉండకపోతే అవి మీకు అందవు. మీ చుట్టూ ఉండే అన్నింటినీ గమనించండి. ఎందుకంటే రోజులో ప్రతి క్షణం మీరు మీ ప్రశ్నలకి జవాబులు అందుకుంటూ ఉంటారు. ఆ జవాబులు మీ దగ్గరికి వచ్చే మార్గాలకు అంతుండదు. మీ దృష్టిని ఆకర్షించే ఒక వార్తాపత్రికలోని శీర్షిక రూపంలోనో, ఎవరో మాట్లాడుతున్న మాటలు మీ చెవిని పడటం ద్వారానో, రేడియోలో వచ్చే ఒక పాటగానో, మీ పక్క నుంచి వెళ్తున్న ఒక ట్రక్కు మీద రాసి ఉన్న కొన్ని పదాలుగానో, లేదా హఠాత్తుగా కలిగే ఒక ప్రేరణగానో అవి మీకు అందే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, గమనించండి అని చెబుతున్నారు చార్లెస్ హానెల్. నా జీవితంలోనూ ఇతరుల జీవితాలలోనూ చూసి నేను తెలుసుకున్నదేమంటే, మన గురించి మనకి మంచి అభిప్రాయం ఉండదు. మనని మనం పూర్తిగా ప్రేమించము. మనని మనం ప్రేమించకపోతే మనం కోరుకున్నవి మనకి దూరంగా ఉండిపోతాయి. మనని మనం ప్రేమించటం లేదంటే మనం అన్నింటినీ మనకి దూరంగా తోసేస్తున్నామనే అర్థం. మనకు కావలసినవన్నీ అవి ఏవైనా సరే ప్రేమ చేతనే ప్రేరణ పొందుతాయి. ఆ వస్తువులను సొంతం చేసుకోవటం ద్వారా ప్రేమ అనే అనుభూతికి మనం గురవుతాం. అవి యవ్వనం, డబ్బు, పరిపూర్ణ వ్యక్తిత్వం, ఉద్యోగం, శరీరం, ఆరోగ్యం ఏవైనా కావచ్చు, దేని గురించైనా కావచ్చు. మనం ప్రేమించే వాటిని ఆకర్షించుకునేందుకు మనం ప్రేమని ప్రసరింపచేయాలి. అప్పుడు అవి వెంటనే మన ముందు ప్రత్యక్షమవుతాయి. ఇందులో ఒక కిటుకుంది. ప్రేమ తాలూకు అన్నింటికన్నా హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీని ప్రసారం చేయటానికి మిమ్మల్ని మీరు ప్రేమించాలి. అది చాలామందికి కష్టం అనిపిస్తుంది. ఇందులో ఒక కిటుకుంది. ప్రేమ తాలూకు అన్నింటికన్నా హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీని ప్రసారం చేయటానికి మిమ్మల్ని మీరు ప్రేమించాలి. అది చాలామందికి కష్టం అనిపిస్తుంది. మీరు బయటి విషయాల మీదే దృష్టి ఉంచి ఇప్పుడు కనిపించేదాన్ని మాత్రమే చూస్తే మీరు పొరబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్షణాన మీ గురించి మీరు చూసేది, అనుభవించేది ఇంతకుముందు ఉండిన మీ ఆలోచనల ఫలితమే. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే మీలో మీరు కనిపెట్టిన వ్యక్తిలో మీకు అన్ని తప్పులే కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే మీలో మీరు కనిపెట్టిన వ్యక్తిలో మీకు అన్ని తప్పులే కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించాలంటే
మీలోని ఒక కొత్త పరిమాణం వైపు మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. మీలోని ఉండే ఉనికిని గుర్తించాలి. ఒక్క క్షణం కదలకుండా కూర్చోండి. మీలో ఉన్న జీవశక్తిని అనుభూతి చెందండి. మీ లోపలి ఉనికిని తెలుసుకోవటం మీద ధ్యాస ఉంచగానే అది తనని తాను మీ ముందు సాక్షాత్కరిస్తుంది. అది ఒక స్వచ్ఛమైన ప్రేమతో కూడుకున్న బ్రహ్మానంద స్థితి. అదే పరిపూర్ణత. అది ఒక స్వచ్ఛమైన ప్రేమతో కూడుకున్న బ్రహ్మానంద స్థితి. అదే పరిపూర్ణత. ఆ ఉనికే మీలోని పరిపూర్ణత. ఆ ఉనికే నిజమైన మీరు. మీరు ఆ ఉనికి మీద దృష్టి కేంద్రీకరిస్తే, దాన్ని అనుభవిస్తే, ప్రేమిస్తే, ప్రశంసిస్తే మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించుకోగలుగుతారు. బహుశా మీ జీవితంలో మొట్టమొదటిసారి అలా జరగవచ్చు. మిమ్మల్ని మీరు ఎప్పుడు పరికించి చూసుకున్నా వెంటనే మీ దృష్టిని మీలోని ఉనికి మీద కేంద్రీకరించండి. అప్పుడు దాని పరిపూర్ణత తనంతట తానే మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మీరిలా చేస్తే ఇంతకుముందు మీ జీవితంలోని లోటుపాట్లన్నీ మాయమవుతాయి. ఎందుకంటే ఉనికి ఉన్న చోట ప్రకాశం ఉంటుంది. అక్కడ అసంపూర్ణతలు ఉండలేవు. మీకు చక్కటి కంటి చూపుని మళ్ళీ పొందాలని ఉన్నా, అనారోగ్యాన్ని వదిలించుకోవాలని ఉన్నా, ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని ఉన్నా, పేదరికాన్ని సమృద్ధిగా మార్చుకోవాలని ఉన్నా, వృద్ధాప్యాన్ని క్షీణించటాన్ని వెనక్కు తిప్పాలని ఉన్నా, ఏ రకమైన వ్యతిరేకతనైనా తుడిచిపెట్టాలని ఉన్నా, మీలో ఉన్న ప్రేమ మీద, ఉనికి మీద దృష్టి పెట్టండి. పరిపూర్ణత ప్రత్యక్షమవుతుంది అని చార్లెస్ హానెల్ మనకు చెబుతున్నారు. అంతిమ సత్యం ఏమిటంటే, నేను అనేది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, నిజమైన నేను, ఆధ్యాత్మికత గలది. అందుచేత పరిపూర్ణత లేకుండా ఉండలేదు. దానిలో ఎటువంటి కొరత, ఎటువంటి హద్దు, అనారోగ్యము ఉండవు అని చార్లెస్ హానెల్ చెబుతున్నారు. రహస్యం గురించి సంక్షిప్తంగా. ద సీక్రెట్. రహస్యం గురించి సంక్షిప్తంగా. అంతా శక్తి. మీరొక శక్తి గల అయస్కాంతం. అందువల్ల మీరు విద్యుత్ శక్తిలాగా అన్నిటినీ మీకేసి మీ వైపు ఆకర్షించుకుంటారు. మీరు కోరుకున్న వాటినన్నింటినీ విద్యుత్ శక్తితో మీ వైపుకు తెచ్చుకుంటారు. మీరు ఒక ఆధ్యాత్మిక జీవి. మీరు శక్తిని సృష్టించటం, నాశనం చేయటం సాధ్యం కాదు. అది రూపాన్ని మార్చుకుంటుంది అంతే. అందుకని మీలోని స్వచ్ఛమైన సారం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ విశ్వం ఆలోచనలోంచి జనిస్తుంది. మన భవిష్యత్తుని సృష్టించుకోవటమే కాక మనం ఈ విశ్వాన్ని కూడా సృష్టిస్తాం. అంతులేనన్ని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అంతులేని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానం, ఆవిష్కరణలు విశ్వజనీనమైన మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి. అంతులేనన్ని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానం, ఆవిష్కరణలు విశ్వజనీనమైన మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసుకురావాలని అవి ఎదురు చూస్తున్నాయి. అంతా మీ చైతన్యవంతమైన మనసులోనే దాగి ఉంది. మనమందరం ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నాం. మనమందరం ఒక్కటే. మీ గత జీవితంలోని కష్టాలను వదిలేయండి. సంస్కృతి, నియమాలని, సామాజిక ఆచారాలని వదిలేయండి. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు మీరొక్కరే. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలిగిన వారు మీరొక్కరే. మీ కోరికలను ప్రత్యక్ష రూపంలో చూడడానికి దగ్గరి దారి మీరు కోరుకున్న వాటిని అంతిమ సత్యాలు అని మీరు నమ్మటమే, అనుకోవటమే. మీ శక్తి మీ ఆలోచనల్లోనే ఉంది. అందుచేత జాగరూకత వహించండి. ఇంకోలా చెప్పాలంటే గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోండా బెరన్ రచించిన ద సీక్రెట్ చాప్టర్ 9లో పార్ట్ 3 తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 10 గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.